ఆళ్లగడ్డ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిన్ననే మళ్ళీ ఆలోచించి 3,000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేస్తున్నా. మీరు హ్యాపీగా ఉన్నారా? ఎవరి కోసం ఇవన్నీ మీకోసం అవునా కాదా? దారిలో వస్తా ఉంటే చూసా, ముసలమ్మలు మా తల్లులు ఇంట్లో నుంచి బయట వచ్చి 2 చేతులు చూపించి చల్లగా ఉండు తండ్రి ఏం చెప్పి నాకు ఆశీర్వదించారంటే అది నా ఆనందం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన మీ ఆశీస్సుల కోసం వచ్చాను. మళ్ళీ చెప్తున్నా, మీరందరూ కానీ నమ్మకంగా నా వెనకాలంటే కొండనైనా బద్దలు చేస్తా మీకోసరం. మీకు అండగా ఉంటా. ఈరోజు చూడండి, ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చాను, వితంతువులకు పింఛన్ ఇచ్చాను, అదే మరి డయాలసిస్ పేషెంట్కి పింఛన్ ఇచ్చాను, ట్రాన్స్జెండర్కి ఇచ్చాను, దివ్యాంగులకు ఇచ్చాను. అందరికీ పింఛన్లు ఇచ్చి 60 లక్షల మందికి 2,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇచ్చాను తమ్ముళ్ళు. అదే నేను చేసిన కార్యక్రమం. 2 చేతులు లేకపోతే 10,000 ఇస్తున్నావునా కాదా? ఎవరైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలు చెప్పండి. మా చెల్లెమ్మలు, నేను అదృష్టవంతుణ్ణి, 1 కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక అన్నయ్య భారతదేశంలో నేనే. అవునా కాదా? నేనే డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చా. ఈరోజు ఆలోచించా, మీ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పెట్టా, మెప్పాకు డాక్రా సంఘాలకు ఇచ్చా, 2 విడతలు ఇచ్చాను మీకోసం, 20,000 ఇచ్చాను, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నా, 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదే అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏమమ్మా చెల్లెలు, ఆనందంగా ఉన్నారా? అన్న కోసం పనిచేస్తారా? అండగా నిలబడతారా? మీరే 1 కోటి మంది నా సైన్యం. మీరుంటే ఎవరు నాకు లెక్కల దూసకపోతా, బుల్లెట్ మారిగా మీకోసం పనిచేస్తా. తెలంగాణలో ఇవ్వాలా, కర్ణాటకలో ఇవ్వాలా, నేనే ఇచ్చా మా ఆడబిడ్డలకి. ఇంకా ఇస్తానే ఉంటా. భగవంతుడు ఎంత నాకు అనుకూలిస్తే అంత మా ఆడబిడ్డల సౌభాగ్యం కోసం నేను అండగా ఉంటాను. చెల్లెమ్మలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డలు అడుగుతున్నా, స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఇస్తా తొందరలోనే. ఒక ఫోన్ పెట్టుకుంటే నీకు ఏ కష్టం వచ్చినా ఒక యాప్ కొట్టి, చంద్రన్న నాకు ఈ బాధ ఉందంటే చెల్లెమ్మ నేను చేస్తాను, నా పని చేస్తా. ఆనందమేనా మీకు? అందరూ ఒకటిగా ఉంటారా మీరు? తమ్ముళ్ళు, రైతులు ఎన్ని కష్టాలు గతంలో తమ్ముళ్ళు రైతు సోదరులు ఉన్నారు. ఒకప్పుడు కరెంట్ వచ్చేదా మీకు? నీళ్లు వచ్చేటివా మీకు? కరెంట్ వచ్చేది కాదు, నీళ్లు వచ్చేటి కాదు. ఎరువులు పోలీస్ స్టేషన్లో అమ్మిన రోజులు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఈ రోజు హామీ ఇస్తున్నా, నేను అండగా ఉంటా మా రైతులందరికీ. 4వ విడత, 5వ విడత రుణమాఫీ మీ అకౌంట్లో వేస్తున్నా. ఏప్రిల్ నెలలో మీరు తీసుకోండి. మా ఆడబిడ్డలకి 3వ విడత చెక్కు ఏప్రిల్లో బ్యాంకులో వేసి డబ్బులు తీసుకోమని మా ఆడబిడ్డలు కోరుతున్నా. అన్నదాత సుఖీభవ. ఈరోజు అందుకని 2 హెక్టార్లుంటే 9,000, ఆ పైనుంటే 10,000 ఇస్తాను తమ్ముళ్ళు. రైతులకు అండగా ఉంటా. మీరు ఆనందంగా ఉండే వారికి ఇస్తానే ఉంటా. ఈరోజు చూడండి, ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ తీసుకొచ్చారు.
ఆళ్లగడ్డలో వ్యవసాయమే మారిపోయింది. మీ జీవితాల్లో వెలుగు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారి చలవ. ఈ రోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు. యువత దేశానికి పెద్ద ఆస్తి మీరే. ఎక్కడ చూసినా సిబిఎన్ ఆర్మీ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నేను సిబిఎన్ ఆర్మీకి ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. బులెటిన్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.